Good morning everyone. Today my class is for 2nd BSc Sem 4 for all physics combination groups. Today I am going to discuss about the topics production of low temperatures, effects of chloro and fluorocarbons on ozone layer, applications of substances at low temperatures in unit 4. These three topics are last topics in this unit, that is low temperature physics. Now we will discuss one by one in detail. First topic is production of low temperatures. లో టెంపరేచర్స్ని మనం వేరియస్ మెథడ్స్ ద్వారా ప్రొడ్యూస్ చేయొచ్చు. మనకి రిఫ్రిజిరేటర్స్లో లో టెంపరేచర్ ప్రొడ్యూస్ అవుతుంది. అలాగే ఏసీ ఎయిర్ కండిషనింగ్ మెషిన్లో కూడా మనం లో టెంపరేచర్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం వర్కింగ్ ఆఫ్ రిఫ్రిజిరేటర్ చూద్దాము. ఆ వర్కింగ్ ఆఫ్ రిఫ్రిజిరేటర్లో వేపర్ కంప్రెషన్ మెషిన్ అనేది చూద్దాము. ఇందులో దిస్ ఈజ్ ద డయాగ్రామ్. ఇందులో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ అనేది ఫస్ట్ ఇన్ డీటెయిల్డ్గా చూద్దాము. ఇక్కడ ఒక సిలిండర్ అనేది ఉంటుంది. సిలిండర్ నుంచి గ్యాస్ రావడానికి ఇక్కడ 2 వాల్వ్స్ ఉన్నాయి, V1 V2. వాల్వ్ అనేది మనకి క్లోజ్ చేయొచ్చు, ఓపెన్ చేయొచ్చు. V1 V2 ఎట్ ఏ టైం ఓపెన్ అవ్వవు, ఎట్ ఏ టైం క్లోజ్ అవ్వవు. V1 ఓపెన్గా ఉంటే V2 రిమైన్స్ క్లోజ్డ్, V2 ఓపెన్గా ఉంటే V1 రిమైన్స్ క్లోజ్డ్. ఓకే, నెక్స్ట్ కండెన్సర్. కండెన్సర్ అంటే ఏంటి? కూల్ చేసేదాన్ని ఏమంటారు అంటే కండెన్సర్ అంటారు. ఇప్పుడు వేపర్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్కి రావాలి అంటే కూల్ అవ్వాలి, సో అట్లా చేసేదాన్ని కండెన్సర్ అంటారు. ఎవాపరేటర్ అంటే లిక్విడ్ స్టేట్ టు వేపర్ స్టేట్ కన్వర్ట్ చేసేదాన్ని ఎవాపరేటర్ అంటారు. ఓకే, V1 V2 ఎప్పుడు ఓపెన్ అవుతాయి అనేది ఇప్పుడు మనం చూద్దాము. V2 అనేది లో ప్రెషర్ అనమాట. ఇప్పుడు ఈ ఎవాపరేటర్ ఉంది కదా, ఇక్కడ మనకి యారో మార్క్స్ కూడా చూపిస్తున్నాయి చూడండి. ఈ ఎవాపరేటర్ నుంచి వేపర్ అనేది లో ప్రెషర్ ఉన్నటువంటి వేపర్ వచ్చినప్పుడు V2 అనేది ఏమవుతుంది అంటే ఓపెన్ అవుతుంది, V1 అనేది రిమైన్స్ క్లోజ్డ్గా ఉంటుంది. అప్పుడు V1 ఎప్పుడు ఓపెన్ అవుతుంది అంటే హై ప్రెషర్ వేపరు ఫ్రమ్ ద సిలిండర్, ఈ సిలిండర్ నుంచి హై ప్రెషర్ వేపర్ వచ్చినప్పుడు కండెన్సర్లోకి వెళ్ళడానికి V1 అనేది ఓపెన్ అవుతుంది. V2 ఈజ్ ఫర్ సక్షన్ ఆఫ్ లో ప్రెషర్ వేపర్ ఫ్రమ్ ఎవాపరేటర్ ఈ ఎవాపరేటర్ నుంచి లో ప్రెషర్ వేపర్ వచ్చినప్పుడు V2 అనేది ఓపెన్ అవుతుంది. V1 అనేది కంప్రెస్డ్ వేపర్, దట్ ఈజ్ హై ప్రెషర్ వేపర్ వచ్చినప్పుడు V1 అనేది ఓపెన్ అవుతుంది, V2 రిమైన్స్ క్లోజ్డ్గా ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ V1 అండ్ అబౌట్ V1 అండ్ V2. ఓకే, ఇప్పుడు మనం వర్కింగ్ అనేది కంప్లీట్ వర్కింగ్ అనేది చూద్దాము. అన్నిట్ల గురించి చూసాం కదా. ఫస్ట్ వెన్ ద పిస్టన్ P మూవ్స్ అప్వర్డ్స్ అంటే పిస్టన్ని మనం ఏ డైరెక్షన్లో మూవ్ చేస్తున్నాం? పుల్ చేస్తున్నాము. పుల్ చేస్తే లో ప్రెషర్ ప్రొడ్యూస్ అవుతుంది, మనం పుష్ చేస్తే ప్రెషర్ అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, మనం అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ చేసాం కాబట్టి లో ప్రెషర్ వేపర్ ఫ్రమ్ ద ఎవాపరేటర్ flows into the cylinder. That means the valve V2 opens while valve V1 remains closed. ఈ P అనే పిస్టన్ని అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ చేయడం వలన ఈ ఎవాపరేటర్లో ఉన్నటువంటి లో ప్రెషర్ వేపర్ అనేది సిలిండర్లోకి వస్తుంది. అందువలన V2 ఓపెన్ అవుతుంది, V1 అనేది క్లోజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నౌ ద పిస్టన్ పుషెస్ డౌన్వర్డ్స్. పిస్టన్ని మనం ఏం చేస్తున్నాము? డౌన్వర్డ్ డైరెక్షన్లో పుష్ చేస్తున్నాము. అప్పుడు హై ప్రెషర్ వేపర్ ఏమవుతుంది అంటే ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి V1 ఓపెన్స్ వైల్ V2 రిమైన్స్ క్లోజ్డ్. ఇక్కడ ఇలా పుష్ చేయడం వల్ల హై ప్రెషర్ వేపర్ అనేది ఇక్కడ V1 ఓపెన్ అవుతుంది, అందువలన కండెన్సర్ కాయిల్లోకి హై ప్రెషర్ వేపర్ అనేది వెళ్తుంది. ఓకే, ఇక్కడ పుష్ చేయడం వలన కొంత హీట్ ఆఫ్ కంప్రెషన్ కూడా మనకి ఇంక్రీజ్ అవుతుంది. ఆ హీట్ ఆఫ్ కంప్రెషన్ని రిమూవ్ చేయడం కోసం కోల్డ్ వాటర్ ఈజ్ సర్క్యులేటెడ్ ఇన్ ద కండెన్సర్. కండెన్సర్ చేసే పనే ఏంటి అంటే కూల్ చేయడం. సో ఇలా కోల్డ్ వాటర్ని సర్క్యులేట్ చేయడం ద్వారా
హీట్ ఆఫ్ కంప్రెషన్ని రిమూవ్ చేయొచ్చు. అంటే కూల్ చేస్తున్నాము. ఎప్పుడైతే మనం వేపర్స్ని కూల్ చేస్తామో సో వేపర్స్ ఇమీడియట్గా దేని కింద కన్వర్ట్ అయిపోతుంది, లిక్విడ్ కింద కన్వర్ట్ అయిపోతుంది. సో అలా లిక్విడ్ కింద కన్వర్ట్ అయి ద వేపర్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ లిక్విడ్ ఇన్ ద కండెన్సర్ కాయిల్. ఆ లిక్విడ్ రిఫ్రిజిరెంట్ అనేది ఈజ్ పాసెస్ త్రూ ద రెగ్యులేటర్ వాల్వ్. ఇది ఇంకొక వాల్వ్ అన్నమాట. ఈ రెగ్యులేటర్ వాల్వ్ ద్వారా ఎందులోకి వెళుతుంది అంటే ఎవాపరేటర్లోకి వెళుతుంది లిక్విడ్. సో ఇలా వచ్చినటువంటి లిక్విడ్ ఎప్పుడైతే రెగ్యులేటర్ వాల్వ్ దగ్గరకు వస్తుందో రెగ్యులేటర్ వాల్వ్ ఏం చేస్తుంది అంటే ప్రెషర్ని చేంజ్ చేస్తుంది. ఫ్రమ్ హై ప్రెషర్ టు లో ప్రెషర్. ఇక్కడ నుంచి హై ప్రెషర్తో వచ్చినటువంటి ఆ లిక్విడ్ యొక్క ప్రెషర్ని రెగ్యులేటర్ వాల్వ్ ఏం చేస్తుంది అంటే లో ప్రెషర్కి కన్వర్ట్ చేస్తుంది. సో అలా కన్వర్ట్ అయినటువంటి లో ప్రెషర్ లిక్విడ్ ఎప్పుడైతే ఎవాపరేటర్లోకి ఎంటర్ అవుతుందో దెన్ ఇట్ చేంజెస్ ఇంటూ వేపర్. అలా వచ్చినటువంటి లిక్విడ్ దేని కింద కన్వర్ట్ అవుతుంది, వేపర్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ ఎప్పుడైతే వేపర్ కింద కన్వర్ట్ అవుతుందో ఏం చెప్తున్నారు అంటే ఎవాపరేషన్ ఆఫ్ లిక్విడ్ అండర్ రెడ్యూస్డ్ ప్రెషర్, చాలా తక్కువ ప్రెషర్ దగ్గర కన్వర్ట్ అయినటువంటి వేపరు మనకి ఇక్కడ కూలింగ్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. కూలింగ్ అనేది ఏ విధంగా ప్రొడ్యూస్ చేస్తుందంటే ఓకే ఇదంతా వదిలేయండి, మనకి లిక్విడ్ నుంచి వేపర్ కింద కన్వర్ట్ అవ్వాలి అంటే హీట్ చేయాలి. హీట్ చేస్తే మనకి వేపర్ కింద కన్వర్ట్ అవుతుంది. వేపర్ వచ్చింది అంటే మనకు అక్కడ హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. మనకి ఇక్కడ ఏమంటున్నారంటే లిక్విడ్ వేపర్ కింద కన్వర్ట్ అవ్వడం వలన ఈ ప్రాసెస్లో కూలింగ్ ప్రొడ్యూస్ అయ్యింది అంటున్నాము. ఎందుకని కూలింగ్ ప్రొడ్యూస్ అయ్యింది అని ఇక్కడ అంటున్నాము అంటే లిక్విడ్ వేపర్ కింద కన్వర్ట్ అవ్వాలి అంటే మనం హీట్ చేయాలి. హీట్ చేస్తేనే వేపర్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ ఎటువంటి హీటు చెయ్యట్లేదు. చెయ్యకుండానే లిక్విడ్ వేపర్ కింద కన్వర్ట్ అవుతుంది. చెయ్యకుండానే ఏ విధంగా కన్వర్ట్ అవుతుంది అంటే ఇంటర్నల్ ఎనర్జీ, ద లిక్విడ్ యూజెస్ ఇట్స్ ఇంటర్నల్ ఎనర్జీ. ఈ విధంగా కన్వర్ట్ అవ్వడానికి ఏం చేస్తుంది అంటే ఇంటర్నల్ ఎనర్జీ యూస్ చేసుకుంటుంది. ఇంటర్నల్ ఎనర్జీని యూస్ చేసుకుని లిక్విడ్ దేని కింద కన్వర్ట్ అవుతుందంటే వేపర్ కింద కన్వర్ట్ అవుతుంది. సో దట్ ఇంటర్నల్ ఎనర్జీ యూస్ చేసుకుంటుంది కాబట్టి హీట్ ఎనర్జీ అనేది డిక్రీజ్ అవుతుంది. హీట్ ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది కాబట్టి మనకి కూలింగ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ద నెసెసరీ హీట్ ఫర్ ఫేజ్ చేంజ్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ లిక్విడ్ ఇట్ సెల్ఫ్, దేర్ఫోర్ ఇట్ కూల్స్. అందువలన కూలింగ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. మోర్ అండ్ మోర్ లిక్విడ్ వేపర్ కింద కన్వర్ట్ అయ్యిందనుకోండి ఎవాపరేటర్లో మోర్ కూలింగ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. మోర్ కూలింగ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ అండ్ ద టెంపరేచర్ ఆఫ్ స్టోరేజ్ సరౌండింగ్స్ వాటర్ ఈజ్ లోవర్డ్. అంటే మనం ఫ్రిడ్జ్లో ఒక పర్టికులర్ టెంపరేచర్ పెట్టుకుంటాము. ఫర్ సపోజ్ 8 అట్లా పెట్టామనుకోండి, మనకి 8 degrees వచ్చేంత వరకు కూడా ఏమవుతుంది అంటే ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూస్గా జరుగుతుంది. ఫర్ సపోజ్ 8 అలా ఇంకా 10 ఉంది, అప్పుడు మళ్ళీ లో ప్రెషర్ వేపర్ ఏమవుతుందంటే V2 నుంచి సిలిండర్లోకి వస్తుంది. ఈ సిలిండర్ దగ్గర నుంచి మళ్ళీ V1 నుంచి కండెన్సర్ కాయిల్లోకి వెళ్తుంది. మళ్ళీ లిక్విడ్ వేపర్ కింద కన్వర్ట్ అయినప్పుడు కూలింగ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ విధంగా మనకి డిజైర్డ్ టెంపరేచర్ రీచ్ అయ్యేంత వరకు కూడా ద ప్రాసెస్ ఈజ్ రిపీటెడ్ అగైన్ అండ్ అగైన్. చాలా వెరీ సింపుల్ ఎక్స్ప్లెనేషన్ అమ్మ. ఫస్ట్ ఇక్కడ నుంచి వేపర్ వచ్చినప్పుడు లిక్విడ్ కింద కన్వర్ట్ అవుతుంది కండెన్సర్లో. లిక్విడ్ అనేది మళ్ళీ ఎవాపరేటర్లో దేని కింద కన్వర్ట్ అవుతుందంటే వేపర్ కింద కన్వర్ట్ అవుతుంది. అలా కన్వర్ట్ అయినప్పుడు మనకి కూలింగ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది డ్యూ టు ద ఎక్స్పెన్స్ ఆఫ్ ఇంటర్నల్ ఎనర్జీ. దిస్ ఈజ్ అబౌట్ డిస్క్రిప్షన్ పార్ట్, నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. నెక్స్ట్ ఎఫెక్ట్స్ ఆఫ్ క్లోరో అండ్ ఫ్లోరోకార్బన్స్ ఆన్ ఓజోన్ లేయర్. మనకి ఓజోన్ లేయర్ అనేది అందరికీ కూడా తెలుసు. అట్మాస్ఫియర్లో ఓజోన్ లేయర్ ఉంటుంది. ఓజోన్ లేయర్ అనేది మనందరినీ కూడా ప్రొటెక్ట్ చేస్తుంది ఫ్రమ్ హార్మ్ఫుల్ రేడియేషన్స్, యూవీ రేడియేషన్స్, అలాగే షార్టర్ వేవ్ లెంత్ ఉన్నటువంటి రేడియేషన్స్, ఇంకా చాలా మనకి రేడియేషన్స్ నుంచి ఏం చేస్తుంది అంటే మనకి కాపాడుతుంది. ఒక బ్లాంకెట్ లాగా మన అట్మాస్ఫియర్ మొత్తాన్ని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. సో సన్ నుంచి వచ్చేటటువంటి అన్ని రేడియేషన్స్ మనకి ఎర్త్కి డైరెక్ట్గా వెళ్ళనివ్వకుండా ఓజోన్ లేయర్ ఏం చేస్తుంది అంటే
అబ్జార్బ్ చేసుకుంటుంది. అలా అబ్జార్బ్ చేసుకుంటున్నటువంటి ఓజోన్ లేయర్ ఏమవుతుంది అంటే రోజు రోజుకి కూడా డిప్లీట్ అవుతుంది, క్షీణించిపోతుంది. ఎందుకని అంటే మన వలనే క్షీణించిపోతుంది. క్లోరోఫ్లోరో కార్బన్స్ అని చెప్పుకుంటున్నాము. ఎక్కడి నుంచి రిలీజ్ అవుతున్నాయి ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్? మన ఇంట్లో మనం యూజ్ చేసేటటువంటి రిఫ్రిజిరేటర్స్ నుంచి, ఏసీల నుంచి మనకి క్లోరోఫ్లోరో కార్బన్స్ రిలీజ్ అవుతున్నాయి. అంతేకాకుండా గ్లోబల్ వార్మింగ్ అనేది మనం చేసేటటువంటి పొల్యూషన్ వలన, అలాగే డిఫారెస్టేషన్ వలన, వీటన్నిటి వలన గ్లోబల్ వార్మింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దాని వలన కూడా ఓజోన్ లేయర్ అనేది డిప్లీట్ అవుతుంది. ఇప్పుడు ఆ ఓజోన్ లేయర్ డిప్లీట్ అవ్వడానికి గల కారణం, ఓజోన్ లేయర్ డిప్లీట్ అవ్వడం వలన మనకి వచ్చేటటువంటి హార్మ్ఫుల్ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మనం ఈ టాపిక్ లో చూద్దాము. అట్మాస్ఫియర్ అంటే తెలుసు, మిక్స్చర్ ఆఫ్ గ్యాసెస్ ని ఏమంటారు అంటే అట్మాస్ఫియర్. O2 N2 CO2 H2 O3 O2 O. ఈ అట్మాస్ఫియర్ ని మెయిన్ గా మనం 4 లేయర్స్ గా డివైడ్ చేసుకున్నాం: ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మెసోస్ఫియర్ అండ్ అయనోస్ఫియర్. ఎర్త్ నుంచి 25 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఏముంటుంది అంటే ఓజోన్ లేయర్ అంటారు ఉంటుంది. 17 కిలోమీటర్స్ లో ట్రోపోస్ఫియర్, 33 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో స్ట్రాటోస్ఫియర్, 35 కిలోమీటర్స్ లో మీజోస్ఫియర్, ఆ పైన అంతా కూడా మనకి అయనోస్ఫియర్ అనేది ఉంటుంది. అక్కడ వరకు మనకి అట్మాస్ఫియర్ అని మనం చెప్పుకుంటాము. ఓకే, ఈ అట్మాస్ఫియర్ అనేది రోజు రోజుకి కూడా ఏమవుతుంది అంటే ఓజోన్ లేయర్ అనేది ఏమవుతుందంటే డిప్లీట్ అవుతుంది. ఓజోన్ లేయర్ ఏం చేస్తుంది అంటే ఓజోన్ లేయర్ లో O3 మాలిక్యూల్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. ఎప్పుడైతే సన్ నుంచి వచ్చేటటువంటి అల్ట్రావైలెట్ రేడియేషన్స్ ఓజోన్ లేయర్ మీద ఇన్సిడెంట్ అవుతాయో O3 మాలిక్యూల్స్ ఏమవుతాయి అంటే డికంపోజ్ అవుతాయి. ఆక్సిజన్ అండ్ సింగిల్ ఆక్సిజన్ ఆటమ్ కింద మనకి డికంపోజ్ అవుతుంది. ఆ విధంగా యూవీ రేడియేషన్స్ మనకి ఎర్త్ మీదకి రాకుండా ఏం చేస్తుంది అంటే హార్మ్ఫుల్ రేడియేషన్స్ అక్కడే అబ్జార్బ్ అయిపోయి ఓన్లీ ఆక్సిజన్ ని మాత్రమే మనకి ఎర్త్ కి పంపిస్తుంది, మనకి కావాల్సినటువంటి ఆక్సిజన్ అన్నమాట. సో ఇన్ దిస్ వే ఓజోన్ లేయర్ యాక్ట్ యాజ్ ప్రొటెక్టివ్ షీల్డ్ సరౌండింగ్ అవర్ ఎర్త్. మన ఎర్త్ మొత్తాన్ని కూడా చాలా జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేస్తుంది. సో ద ఓజోన్ లేయర్ ప్రొటెక్ట్ us ఫ్రమ్ డైరెక్ట్ ఎక్స్పోజర్ టు యూవీ రేడియేషన్స్ ఫ్రమ్ ద సన్. సన్ నుంచి వచ్చేటువంటి యూవీ రేడియేషన్స్ కి డైరెక్ట్ గా మనం ఎక్స్పోజర్ అవ్వకుండా కాపాడుతుంది అనమాట. ఈ యూవీ రేడియేషన్స్ వలన వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అంటే మనకి ప్రతి లివింగ్ బీయింగ్స్ లోనూ డిఎన్ఏ ఉంటుంది. డిఎన్ఏ అనేది డ్యామేజ్ అవుతుంది. అలాగే హ్యూమన్ స్కిన్ క్యాన్సర్స్ అనేవి రోజు రోజుకి కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. ఎందుకని అంటే యూవీ రేడియేషన్స్ అంటే హై ఇంటెన్స్ రేడియేషన్స్, హై ఎనర్జీ రేడియేషన్స్. అవి మన స్కిన్ బాడీ మీద నుంచి ఈజీగా పెనిట్రేట్ అవుతాయి. అలా పెనిట్రేట్ అవ్వడం వలన బాడీలో ఉన్నటువంటి సెల్స్ అన్నీ కూడా డ్యామేజ్ అవుతాయి. దాని వలన మనకి ఏమవుతుంది అంటే హ్యూమన్ బీయింగ్స్ లో స్కిన్ క్యాన్సర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే హ్యూమన్ లైఫ్, ప్లాంట్ లైఫ్, యానిమల్స్ లైఫ్ అన్నీ కూడా ఏమవుతుంది అంటే డిక్రీజ్ అవుతుంది. ఫోటోసింథసిస్ ప్రాసెస్ కూడా ఏమవుతుంది అంటే రేట్ అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ ఫోటోసింథసిస్ ప్రాసెస్ డిక్రీజెస్. ఫోటోసింథసిస్ అంటే తెలుసు కదా అందరికి, ప్లాంట్స్ అనేవి ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్ ఏం చేస్తాయి, మనకి ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటాయి. అలా ఫుడ్ని ప్రిపేర్ చేసుకోవడం వలన మనకి ఆక్సిజన్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఆ ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది కూడా ఏమవుతుంది అంటే రెడ్యూస్ అవుతుంది. అలాగే గ్లోబల్ వార్మింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మనకి ఈ యూవీ రేడియేషన్స్ మనకి ఓజోన్ లేయర్ అబ్జర్వ్ చేసుకోకుండా వచ్చేసినాయి అనుకోండి, ఇంకా ఎక్కువ అసలు ఆల్రెడీ మనకి ఎర్త్ మీద మనం చేసేటటువంటి పొల్యూషన్కే గ్లోబల్ వార్మింగ్ ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా ఎడిషన్ టు యూవీ రేడియేషన్స్ కూడా యాడ్ అయితే గ్లోబల్ వార్మింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. గ్లోబల్ వార్మింగ్ ఇంక్రీజ్ అయితే ప్లాంట్స్ లైఫ్, అనిమల్స్ లైఫ్, హ్యూమన్ లైఫ్, అట్లాగే ఐస్ అంతా కూడా ఏమవుతుంది, మెల్ట్ అయిపోతుంది. చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది. దీస్ ఆర్ ద హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ డ్యూ టు యూవీ రేడియేషన్స్. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ సబ్స్టెన్సెస్ ఎట్ లో టెంపరేచర్స్. లో టెంపరేచర్స్ దగ్గర
సబ్స్టెన్సెస్ యొక్క మనం ఈ యూనిట్ అంతా కూడా లో టెంపరేచర్స్ గురించి చెప్పుకున్నాం. లో టెంపరేచర్స్ దగ్గర ఏ విధంగా ప్రొడ్యూస్ చేసుకోవాలి లో టెంపరేచర్ని, దట్ ఈస్ జౌల్ కెల్విన్ ఎఫెక్టివ్ ఎడియాబెటిక్ డిమాగ్నటైజేషన్ మెథడ్స్ ద్వారా ఏ విధంగా ప్రొడ్యూస్ చేసుకుంటాం అనేది చూసాము. అలాగే వేపర్ స్టేట్లో ఉన్నటువంటి వాటిని ఎయిర్ కానివ్వండి, హీలియం కానివ్వండి, హైడ్రోజన్ కానివ్వండి, గ్యాషియస్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్కి కన్వర్ట్ చేసుకుంటున్నాం. -278 -283 అట్లా. సో అంత లో టెంపరేచర్స్ దగ్గర మనకు ఉన్నటువంటి అప్లికేషన్స్ ఏంటి, ఎందుకు లో టెంపరేచర్స్ని ప్రొడ్యూస్ చేయడం అంటే మనకి అసలు మామూలుగానే మనకు తెలుసు. ఇదంతా కూడా చూడకుండా ఇప్పుడు మనం ఏదైనా ఫుడ్ ప్రిజర్వ్ చేసుకోవాలి అనుకోండి, వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ప్రిజర్వ్ చేసుకోవాలి అంటే నార్మల్గా తీసుకొచ్చి వదిలేస్తే ఒక 3 or 4 డేస్కి అవి ఏమవుతాయమ్మా, చాలా మెత్తగా అయిపోయి పాడైపోతాయి. అంటే ఫంగస్ అనేది చేరుతుంది, బ్యాక్టీరియా వచ్చేస్తుంది, అంటే కెమికల్ రియాక్షన్స్ అనేవి జరుగుతున్నాయి. అదే వాటిని మనం ఫ్రిడ్జ్లో పెడితే మనం ఒక 5 days 6 daysకి చూసినా అంతే ఫ్రెష్గా ఉంటాయి. అంటే లో టెంపరేచర్స్ దగ్గర కెమికల్ రియాక్షన్స్ అనేవి స్టాప్ అయిపోతాయి. అందువలన మనం యానిమల్స్ అండ్ వెజిటేబుల్ మ్యాటర్ని ఈజీగా ప్రిజర్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాటన్, వూలు ఉంటాయి కదా, అవి లో టెంపరేచర్స్ దగ్గర ఒక ప్రాపర్టీని ఎగ్జిబిట్ చేస్తాయి. ఏంటి అంటే ఫ్లోరోసెన్స్ అనే ప్రాపర్టీ, లైట్ని ఎగ్జిబిట్ చేసే ప్రాపర్టీని మనకి చూపిస్తాయి అన్నమాట లో టెంపరేచర్స్ దగ్గర. అలాగే నెక్స్ట్ బిలో 83 కెల్విన్, అంటే కెల్విన్స్ అంటేనే మైనస్లో అని టెంపరేచరు. లెడ్ అనేది ఎలాస్టిసిటీ ప్రాపర్టీని లాస్ అయ్యి ప్లాస్టిక్ ప్రాపర్టీ అనేది వస్తుంది. అలాగే రబ్బరు అవి ఏమవుతాయి అంటే లో టెంపరేచర్స్ దగ్గర చాలా హార్డ్గా తయారవుతాయి. అవి ఏమవుతాయి అంటే అంత హార్డ్గా ఉంటే అవి ఈజీగానే ఏమవుతాయి అంటే చిన్న చిన్న పీసెస్గా విరిగిపోతూ ఉంటాయి. నెక్స్ట్ అటామిక్ హీట్ అనేది బికమ్స్ 0 ఎట్ లో టెంపరేచర్స్. నెక్స్ట్ ఆక్సిజన్ అనేది గ్యాషియస్ స్టేట్లో ఉంటే కనుక ఇట్ ఈస్ నాట్ పారామాగ్నెటిక్. అదే ఆక్సిజన్ని మనం లిక్విడ్ స్టేట్కి కన్వర్ట్ చేసామనుకోండి ఎట్ లో టెంపరేచర్స్, లిక్విడ్ స్టేట్ అంటేనే లో టెంపరేచర్ కదా, అప్పుడు ఇట్ ఎగ్జిబిట్ పారామాగ్నెటిక్ ప్రాపర్టీ. నెక్స్ట్ వచ్చేసి ససెప్టబిలిటీ, xi ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద టెంపరేచర్. ఎప్పుడు లో టెంపరేచర్స్లో కాపర్ సల్ఫేట్కి ఏమవుతుంది అంటే xi ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు T. xi అనేది టెంపరేచర్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అలాగే సబ్స్టెన్సెస్ లో టెంపరేచర్ దగ్గర ఉన్నప్పుడు ఎంట్రోపీ వాల్యూ ఈజ్ 0. ఎంట్రోపీ వాల్యూ ఎలా ఉంటుందంట, లో టెంపరేచర్స్లో 0 ఉంటుందంట. అదే నార్మల్ టెంపరేచర్లో ఉంటే ఎంట్రోపీ వాల్యూ ఎంతో కొంత ఉంటుంది, కానీ లో టెంపరేచర్ మాత్రం 0 వాల్యూని కలిగి ఉంటుంది. దిస్ ఈజ్ అబౌట్ ప్రొడక్షన్ ఆఫ్ low temperature, effects of chloro and fluorocarbons on ozone layer, applications of substances at low temperatures. These are the last 3 topics in unit 4 and important topics also. Okay, thank you girls.